మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇలాంటి ఫోన్స్ ఎట్టి పరిస్థితిలో ఇట్లా బ్యాటరీ బల్జ్ అయినప్పుడు వాడకూడదండి. ఫోన్ చూసారా, ఐఫోన్ 11 Pro Max. దీంట్లో వచ్చేసి డిస్ప్లేలా లేచిపోయింది చూసారా. డిస్ప్లే వర్కింగ్ కండిషన్ మొత్తం పనిచేస్తుంది. ఈ డిస్ప్లే ఇలా లెగడానికి కారణం ఏంటంటే దీని లోపల బ్యాటరీ అనేది బల్జ్ అయిపోయిందనమాట. ఇలా బల్జ్ అయిపోయేసరికి డిస్ప్లేని ఆ ప్రెషర్ డిస్ప్లే మీద కొడుతుంది. ఎందుకంటే బ్యాక్ ఇది మొత్తం మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, బ్యాక్ గ్లాస్ ఉంటుంది, కానీ మెటల్ తర్వాతే గ్లాస్ వస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఒక విషయం చెప్తాను, ఇలాంటి బ్యాటరీ బల్జ్ అయిన ఫోన్స్ ఏవైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా డేంజర్ అనమాట. బ్యాటరీస్ అనేది పేలే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం పిల్లలకి ఎవరికైనా ఏం కాదులే పని చేస్తుంది కానీ మనం వాడడానికి ఇచ్చేస్తాం కదా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాటరీ ఎంత డేంజర్ అంటే దీని లోపల నుంచి వచ్చే కెమికల్ టాక్సిస్ ఏవైతే ఉన్నాయో చాలా డేంజరస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ క్యాన్సర్ కూడా తెప్పించే ఛాన్సెస్ ఉంటుంది. మన ఇంట్లో మనం వాడడం కానీ మన పిల్లలకి కానీ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయొద్దు దయచేసి. ఎందుకంటే దీంట్లో లిథియం అయాన్ అనే కెమికల్ ఏదైతే వాడతారో, ఈ బ్యాటరీ లోపల లిథియం అయాన్ అనే కెమికల్ వాడతారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ టాక్సిస్, అంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ రూపంలో మనకు తెలియకుండా మనం పీల్చుకుంటూ ఉంటాం, కానీ చాలా ఘోరంగా వస్తుంటుంది స్మెల్. ఇది మనం పీల్చుకున్నప్పుడల్లా కొద్ది కొద్దిగా మన బాడీకి అనేది ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మన బాడీలో కూడా రెసిస్టెంట్ పవర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బ్యాటరీస్ ఉన్న ఫోన్స్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఇంకే విధంగా అయినా జస్ట్ ఏదైనా గుచ్చుకున్నా సరే పేలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫోన్స్, ఏమైనా రిపేర్ ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఫ్రమ్ న్యూ నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బ్యాటరీ 100% చేంజ్ చేసుకోవాలి. ఈవెన్ మనం ఇంట్లో పెడతాం కదా, ఇంట్లో కూడా పెట్టడానికి సజెషబుల్ కాదు. ఏ టైంలో హీట్ వచ్చినా ఏదైనా గుచ్చుకుపోయినా అన్ఫార్చునేట్లీ ఏమైనా జరిగినా కూడా ఒక చిన్న హైడ్రోజన్ బాంబులోగానే పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అండి. ఇలాంటి బ్యాటరీస్ అనేది మరీ చెప్తున్నాను, దీంట్లో నుంచి వచ్చే టాక్సిస్ ఏవైతే మనం పీల్చుకుంటామో, మనం కానీ మన పిల్లలు కానీ పీల్చుకుంటూ ఉంటాం కదా, అది క్యాన్సర్ కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీ దీన్ని ఇట్లాంటి బ్యాటరీస్ ఉన్న ఫోన్స్ రిపేర్ అనేది చేపియడం చాలా మంచిదండి. అండ్ ఇది వచ్చేసి ఇలా అయింది దీని పరిస్థితి. చూడండి, ఇలాంటి చాలా ఫోన్స్ వస్తుంటాయి, కాకపోతే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.